హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అయితే ఈ టోపీ ఎందుకు పెట్టుకున్నా అంటే ప్రపంచ యాత్రికుడు అని నా ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు కదా. అయితే నేను ప్రపంచం మొత్తం తిరిగాను కానీ అందుకోసమే నా ఛానల్ పేరు భారత యాత్రికుడు తిరుగుతుంది ఏం కాదు, భారత యాత్రికుడు అని నా ఛానల్ పేరు పెట్టుకున్నా. అయితే ఈ యాత్ర చేయాలంటే మనకు పైసలు ఉండాలి, లేదంటే ఒక బండి ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అయితే నా బండిని చూద్దాం ఫస్ట్, నా బండి ఎట్లుంది ఏం కథ అని ఒక చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నా భారత యాత్రికుడు ఛానల్లా. అయితే దీంట్లో చాలా ఎంటర్టైనింగ్గా వీడియోస్ చేస్తా ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎట్లున్నా కూడా ఈ క్యాబ్ కూడా మన నాన్ వెజ్ చూసి నేను పెట్టుకున్నా. అయితే నా బండి ఎట్లుందో చూపిస్తా మీకు. ఇది నేను కరోనా టైంలో సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. సెకండ్ హ్యాండ్లో తీసుకొని నడిపించుకుంటా ఉన్నా అంతలో ఇట్లో. పేరు అయితే మార్చుకున్నా. ఈ నెంబరు అయితే కనిపించదు మీకు, ఎందుకంటే తెలుసు మన వాళ్ళందరూ ఆటగాళ్ళు ఉంటారని తెలుసు. ఎందుకంటే ఇంత ఇంత ఫైన్ అయితే ఏం లేదు, కాకపోతే నేనే దాన్ని కనిపించొద్దని అట్లా పెట్టేసిన. ఒకసారి అయితే చూపిస్తాను నీకు నా బండి అవతారం ఏంది, అసలు ఇలాంటి బండ్లు కూడా ఉంటాయా అని అనుకుంటారు మీరు. ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. మంచిగా మీకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది, నవ్వు వస్తుంది. కొంతమందికి అయితే బాధ కూడా అవుతుండొచ్చు, ఎందుకంటే బండి కొనుక్కునే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. ఇదైతే తీద్దాం మనం. ఒకసారి రండి ఇటు. ఇది డూమ్ అంటాం కదా ఫ్రెండ్స్, ఇది డూమ్ కదా. అయితే ఈ డూము ఒకసారి ఇక్కడ చూడుర్రి. అయ్యో ఇది ఏంది, ఇది తీగలు కట్టిన తీగలు కట్టి ఈ లైట్ కిందికి జారకుండా ఇట్లా కట్టినాం అన్నట్టు. పాత బండి అన్నట్టు ఇది, అందుకోసమే ఇట్లా కట్టినాము. ఇగో ఇట్లా కట్టి ఇట్లా ఉంచేసుకున్నా అన్నట్టు. మీరు ఒకసారి ఇట్లా చూడవచ్చు, ఎట్లా ఊగుతుంది చూసిర్రా. ఇట్లా దీన్ని కొత్తది అయిపోయాలంటే 15 నుంచి 2000 దాకా అవుతాయి ఈ యొక్క డూమ్కి. ఇక మనం కొత్త బండి తీసుకుందాం అని ఆలోచన ఉన్నాం కాబట్టి ఇక అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇగో ఇట్లా జారిపోతూ ఉంటుంది. ఇట్లా ఇది చూపెట్టరా సార్. ఇగో ఇది చూసిర్రా. ఇట్లా వణుకుతూ ఉంటుంది ఇక, చూసారా. ఇక మొత్తం ఏం లేదు దీనికి. ఇక పాపం ఇక ఇక టేప్ వేసినా, టేప్. ఇక ఇట్లా టేప్ అన్నట్టు. ఇందుకోసము ఇట్లా కిందికి జారకుండా టేప్ వేసినాం మనం. జారుతూనే ఉంటుంది. ఇది వేసి చాలా రోజులు అవుతుంది, అందుకోసం కింద జారుతుంది. ఇట్లా ఊతుంది చూసిర్రా. ఇది అన్నట్టు ఈ బండి పరిస్థితి ఇట్లుంటుంది. ఇంకా చూపిస్తే ఇట్రాది. ఇక సైడ్కి ఉంటుంది కదా, ఈ సైడ్ కూడా మొత్తం పోయింది. ఇది కూడా వేయించుకోవడానికి కూడా దాదాపు 700 నుంచి 800 నుంచి 1000 రూపాయల వరకు అవుతుంది. ఇక్కడ మొత్తం విరిగిపోయింది చూసారు. ఇక మొత్తం విరిగిపోయింది. ఇక్కడ ఇదంతా ఊసిపోయింది. అంటే ఇట్లాంటి బండ్లు కూడా చాలా మందికి ఉంటాయి, కొంచెం పాపం నడిపించుకుంటూ ఉంటారు. అంటే ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి బండి నడిపిస్తుంటే, ఎందుకు అనిపిస్తుంది. కాకపోతే బండి మాత్రం మంచి కండిషన్ ఉంది, కానీ ఇట్లా వస్తువులు మాత్రం అన్నీ పోయినాయి. ఇక్కడ ఏ పాటు కాపాటికి అయితే ఊసిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఆయిల్ ఎట్లా కడుతుంది, ఆయిల్ ఇగో ఆయిల్ కర్రగా అయిపోయింది. అది మొత్తం కర్రగా అయిపోయింది. అది మొత్తం కర్రగా అయిపోయింది ఫ్రెండ్స్ బండి. ఇంకా మీకు డూమ్ ఉందా, ఇంకోటి చూపెట్టలే. సరే ఇటారా డూమ్ ఇవి ఉన్నది చూసారు. ఇగో ఇదంతా ఏంటంటే ఫెవిక్విక్ పెట్టిన నేను. ఫెవిక్విక్ పెట్టి ఉప్పు పోసి అతికించిన. అంటే కింద పడి ఒకసారి స్టాండ్ వేస్తుంటే ఏమైందంటే కింద పడిపోయింది. ఇట్లా అంటే సడన్గా బాగాలేదన్నట్టు, స్టాండ్ అక్కడ ప్లేస్ కరెక్ట్ లేక కింద పడిపోయింది. అది కింద పడిపోయేసరికి ఇట్లా అయిపోయింది. ఇక మొత్తం పలిపోతే ఒక్కొక్క ముక్క తీసి దానికి ఇట్లా అతికి పెట్టినా అన్నట్టు. అట్లా అతికి పెట్టి అట్లా ఉంచినాం. నడుస్తుంది. ఇగో ఇరిగినప్పుడు
ఇది ఊసిపోయింది, అంటే ఇరిగిపోయింది ఇది బ్రేక్. ఇక్కడ కూడా చూడండి ఆయిల్ ఎట్లా కడుతుంది చూసారా. ఈ సెకండ్ హ్యాండ్ అమ్ముదామన్నా కూడా ఎంత పోతుందో కూడా నాకు అర్థమవుతలేదు. మళ్ళీ మనం అమ్ముదాం అంటే మనమే చాలా తక్కువ తీసుకున్నాము. ఇంకా కరోనా టైంలో తప్పకుండా మనకి జాబ్కి కావాలి కాబట్టి అప్పుడు అది తీసుకొని ఇట్లా నడిపించుకుంటున్నా. మరి మీరు చూసేదాన్ని బట్టి నా వీడియోని ఎంతమంది లైక్ చేస్తారో ఏం కథను, మీరు చూసేదాన్ని బట్టి మరి నన్ను కూడా పైకి తీసుకోవాలని నా అన్వేషణ లెక్క ఆశ ఉంటుంది మనిషికి తప్పకుండా. నేను కూడా ఆశిస్తున్నా. మీకు నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది షేర్ చేయండి. అరే ఇలాంటి బండి నాకు కూడా ఉంది, మీకు కూడా ఇట్లాంటి బండి ఉంటే కామెంట్ చేయరు, నాకు కూడా ఉంది అని చెప్పేసి. అట్లా అంటే ఇట్లా చూసారు ఇలాంటి బండ్లు చాలామంది. ఒకసారి సైలెన్సర్ కర్రగా అయిపోయింది, మొత్తం సైలెన్సర్ కర్రగా అయిపోయింది అట్లా. ఇక మనము బ్రేక్ వస్తే చూసారు ఒకసారి, ఇది ట్రాక్టర్ అనుకునేరు. ట్రాక్టర్ కాదు, ఇది బైక్దే. కాకపోతే అట్లా సెట్ చేసుకున్నాను అంటే జర మంచిగా ఉండాలని అట్లా సెట్ చేసుకున్నాను నేను. మంచిగా ఉంటుంది కాకపోతే ఇట్లా కొట్టంగానే అవుతుంది. అంటే చూసిరా ఫ్రెండ్స్, అంటే ఇట్లా ఒక బండి అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, మంచి బండి తీసుకోవాలి అని చెప్పేసి. కానీ కొంతమంది వీలు కాదు, సెకండ్ హ్యాండ్ బండి తీసుకుంటారు, నడిపించుకుంటూ ఉంటారు. అట్లా నేను కూడా సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నా, ఇట్లా నడిపించుకుంటా ఉన్నా. అదే కొందాం అనుకుంటున్నా కానీ కుదురుతలేదు ఫ్రెండ్స్ నిజంగా. అందుకోసమే దీని మీద ఒక బ్లాగ్ అయితే చేద్దాం, మన బండిని చూపిద్దాం, అందరికి చూపించి వాళ్ళు చేసే ఎంకరేజ్మెంట్ తోటి మన సబ్స్క్రైబర్స్ పెంచుకొని యూట్యూబ్ నుంచి పైసలు వస్తే మనం తీసుకుందాం అనుకుంటున్నా. కానీ చూద్దాం ఎక్కడి వరకు పోతుంది ఏం కథ అనేది. కానీ నడుస్తుంది బండి అయితే. ఇదైతే ఎవరికి అమ్మను, మీరు కూడా నాకమ్మ నేను పెట్టకుర్రి. ఇంకా నేను ఎవరికి అమ్మను, ఇది ఉంచుకుందాం అనుకుంటున్నా. దీనికన్నా ముందు కూడా ఇంకో డూమ్ ఉండే, అది కూడా పగిలిపోతే ఇది కొత్తది వేయించిన. మళ్ళీ కొత్తది వేయించినాక ఇది కూడా కింద పడి ఇట్లా అయిపోయి గట్టి టేబుల్తో సెట్ చేసుకుంటా ఉన్నాం. మొత్తం అయితే బండి మాత్రం ఓకే మంచిగా ఉంటుంది. కానీ ఇవి కొత్తవి, ఇవి 2 కొత్త వేయించిన మన రీసెంట్గానే. ఇక్కడ అక్కడ 2 కొత్త వేయించిన. ఇగో చూసిర్రా, కావాలంటే అబద్ధం కాదు, నిజం చెప్తున్నా. ఈ 2 కొత్తవి, చాలా కొత్తవి. ఇవి కొత్త వేయించిన. ఈ ఇంకా అంటే నెంబర్ ప్లేట్ కనుకుండా వెనక ముంగర అయితే పెట్టిన. ఒకసారి ఎక్కి చూపిస్తాను మీకు బండి ఎట్లా ఉంటుందో. ఇట్లుంటుంది అంటే మన బండి. ఈ వీడియో కోసం పైకి ఎక్కించిన, కింద ఉంటుంది లేకపోతే. కానీ వీడియో తీద్దామని మీకోసం అని చెప్పేసి, మీకోసం కాదు నా కోసమే తీద్దామని ఇది ఎక్కించిన. అయితే ఈ మొత్తం మీద అయితే ఈ భారత యాత్రికుడు అనే ఛానల్లో మన మొట్టమొదటి వీడియో ఇది. దీని ద్వారా కొన్ని వీడియోలు ఇంకా చాలా చేస్తూ ఉంటాం. మీరు అయితే నన్ను ఎంకరేజ్ చేయాలి తప్పకుండా. ఈ టోపీ ఒక్కోసారి ఉంటుంది. దీని గురించి ఎక్కువ పట్టించుకోద్దు మీరు. బండిని పట్టించుకొని, నా వీడియోని పట్టించుకొని, నా మాటలు పట్టించుకొని. ఇక్కడ చూసిరా, ఇక సాకబ్ జాస్, ఇవో మొత్తం దుమ్ము పట్టి ఆయిల్ పట్టి ఇట్లా అయిపోయినాయి మొత్తం. ఇవి చూసిరా. చూద్దాం మరి ఎన్ని రోజులకు కొత్త బండి వస్తుందో ఏం కథ తెలియదు. ఆ కొత్త బండి తీసుకున్నప్పుడు కూడా మీకు తప్పకుండా నేను ఒక బ్లాగ్ చేసి మళ్ళీ పెడతా. ఎందుకంటే అదొక కళ అయితే ఉంది, కొత్త బండి తీసుకోవాలనే కళ ఉంది. మరి ఆ కళ ఎన్ని రోజులకు నెరవేరుతుందో తెలియదు. నెరవేర్చిన అంటే నాకు ఇక పైసలు ఉన్నాయి అనుకున్నప్పుడు తీసుకోవాలంటే, పైసలు ఉన్నా లేకపోయినా మనం సిటీలో జాబ్ చేస్తున్నామంటే తప్పకుండా బండి ఉండాలి ఎట్టి పరిస్థితులలో. కానీ నాకు అట్లా ఈ సెకండ్ హ్యాండ్ బండితో నడిపించుకుంటున్నా. చూద్దాం మరి ఎన్ని రోజులకు కొత్త బండి కొంటున్నాం. అది కొన్నప్పుడు తప్పకుండా ఇంకో బ్లాగ్ అయితే తీస్తా ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు, కామెడీ కంటెంట్ ఉన్న వీడియోలు తీసుకొస్తాను మీ అందరి కోసం. తప్పకుండా మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తాను నేనైతే నమ్ముతున్నా. మీరు కూడా ఎంటర్టైన్ అవుతారని నేను అనుకుంటున్నా. సో ఇది నా బండి ముచ్చట, సెకండ్ హ్యాండ్ బండి ముచ్చట ఇది. ఇట్లుంది నా ఈ వారం నా కథ అంతా లెక్క అంతా. మీరు కనుక నచ్చితే కనుక నాకు తప్పకుండా నా బండి కాదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊగుకే చెప్తున్నాను, మీకు కోపం తెచ్చుకోకరి ఫ్రెండ్స్. ఈ వెనక టైర్ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్. వెనక టైర్ అయితే జర గిప్పు అంతా మంచిగా ఉంది. కానీ ముందర టైర్ మొత్తం అరిగిపోయింది. కాకపోతే సిటీలో నడుస్తుంది, ఊళ్ళల్లో చేను సెలకకు పోతా అంటే నడవదు. హైదరాబాద్ అయితే నడుస్తుంది ఇది. ఎందుకంటే రోడ్డు జర్ర మంచిగా ఉంటాయి మరి ఎక్కువ జర్ర మంచిగా ఉంటాయి కాబట్టి నడుస్తాయి అట్లా. ఇదంతా కర్రగా ఇట్లా ఇదంతా. ఇది కొత్తది ఫ్రెండ్స్, ఇది కొత్తది. ఇటు సైడ్ పోయింది, అది వేపిద్దాం అనుకుంటా కానీ
కుదురుతలేదు. ఎందుకంటే మొత్తం ఈ బండి మొత్తం చేపియాలంటే దాదాపు 10-15 వేలు అయితే అయ్యేటట్టున్నాయి. ఇక 10-15 వేలు పెట్టే బదులు ఇక మనకు వచ్చే జీతం అంత ఉంటుంది. మళ్ళీ దీనికి 10-15 వేలు పెడితే ఇక మనం ముచ్చటైంది అర్థం కాదన్నట్టు. అది ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా టేప్ వేసిన ఈ లైట్ కింద ఇగో చూసారు, జారిపోకుండా అక్కడ కూడా టేప్ వేసిన. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఇలా నీళ్ళు కూడా ఉండే, ఇగో ఉన్నాయి ఇగో కనిపిస్తున్నాయి నీళ్ళు. మన వాన పడ్డప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు వాడి ఇళ్ళకి వచ్చిన నీళ్ళు ఇళ్ళకి అట్లా నీళ్ళు కూడా ఉన్నాయి డూమ్లకి. నీళ్ళు లైట్ కూడా వస్తుంది, లైట్ వస్తుంది కానీ డూమ్లోకి నీళ్ళు కూడా ఉన్నాయి అట్లా. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉంటారు. నేను ఇంత సరదాగా చేస్తున్నా. ఇది మొత్తం మీద నా ఛానల్ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. భారత యాత్రికుడు. థ్యాంక్ యూ.